ఒక అవకాశం దయచేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామమున వందనములు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా సబ్స్క్రైబర్స్ జాయిన్ అయినారు, వాళ్ళందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మన ఈ ఛానల్లో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎండ్ టైమ్స్ మెసేజెస్, దాని తర్వాత క్రిస్టియన్ లివింగ్ మీద బైబిల్ని ఆధారం చేసుకొని మంచి బోధనలు ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దాని తర్వాత ఈరోజు ఉన్న ముఖ్య అంశంలోకి మనం వస్తే, ప్రపంచంలో చాలామంది బాధతోటి వేదనతోటి ఉన్నారు. అనేక రకమైన బాధలు, వేదనలు. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనే ఒక విషయం కావచ్చు. కొన్ని సందర్భాలలో బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, ఆస్తులు పాస్తులు లేవు. దాని తర్వాత కొన్ని కోర్టు కేసెస్ ఉన్నాయి, విడాకుల సమస్యలు ఉన్నాయి. రకరకాలుగా ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ యొక్క మెకానికల్ లైఫ్లో పీస్ఫుల్గా లేరు అనేదానికి మనం అందరం కూడా సాక్ష్యం, మనం చూస్తున్న ఈ యొక్క మెకానికల్ లైఫ్లో. అయితే బైబిల్లో నుంచి మనకు వచ్చే సమాధానాలు ఏంటిది? ఈ రోజున్న ఈ వీడియోలో ఒక 3 అంశాలు మనం చూద్దాం. దాంట్లో ఉన్న మొదటి అంశం, దేవుడు 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఎప్పుడైతే నువ్వు బాధతోటి ఉన్నావో, చింతతోటి ఉన్నావో, అపోస్తలుడైన పేతురు రాస్తా ఉన్నాడు, ఒక అష్యూరెన్స్ మనకి ఇస్తా ఉన్నాడు. ఏంటనంటే, నువ్వు ఆ స్ట్రెస్లో నుంచి, యాంగ్జైటీలో నుంచి బయటికి రావాలి అని అంటే నీ వల్ల కాదు. జనరల్లీ మనమందరం కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి స్ట్రెస్ తోటి, యాంగ్జైటీ తోటి ఉన్నప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా వెళ్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఐసోలేటెడ్ అయిపోతూ ఉంటాము, దాని తర్వాత కంప్లీట్ డిప్రెషన్లోకి లోనవుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాటను అపోస్తలుడైన పేతురు రాస్తా ఉన్నాడు. ఏంటంటే, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని అంటా ఉన్నాడు. అంటే జీసస్ క్రైస్ట్ ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఒకవేళ నీకు ఆ చింత ఉందో, అది నీ ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో, లేకపోతే ఏ విషయంలో ఉన్న చింతనైతే అయినా సరే, అయితే నువ్వు నా యొక్క బిడ్డవు కాబట్టి నిన్ను దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఆ చింతను నా మీదికి పంపించేసే అని అంటా ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ లవింగ్ ఫాదర్ వీ హ్యావ్. అయితే ఇది ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే, ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే, వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్, యాంగ్జైటీగా ఎప్పుడైతే ఉందో, ఉదయం లేవగానే ఏ బాధలు నిన్ను బాధ పెడతా ఉన్నాయో, అది చాలా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. రకరకాలైన సమస్యలలో ఈరోజు మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ఉదయం లేవగానే మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఏ విషయాలను మిమ్మల్ని బాధ పెడతా ఉన్నాయి అనేది జ్ఞాపకం చేసుకోనండి. ఏ విషయాలు మిమ్మల్ని బాధ పెడతా ఉన్నాయని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఒకవేళ ఓపిక ఉంటే చిన్న ఒక జర్నల్ లేకపోతే డైరీ తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు, వాట్ ఈస్ దట్ స్ట్రెస్, వాట్ ఈస్ దట్ యాంగ్జైటీ, లిస్ట్ ఇట్ డౌన్, పేపర్స్ మీద రాసేయండి. రాసి మీరు దేవునికి అప్పచెప్పండి. హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవా, నీ యొక్క వాక్యం చెప్తా ఉంది, క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ అని చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అనేసి వాక్యం చెప్తా ఉంది. సో దేవా, నువ్వు ఇక వాక్యం చెప్తా ఉన్నావు కాబట్టి ఐ క్లెయిమ్ దిస్ వర్స్. బైబిల్లో రాసిన ఈ యొక్క వాక్యాన్ని నేను క్లెయిమ్ చేస్తున్నాను దేవా. నేను భరించలేకపోతున్నాను దేవా, నా వల్ల కావట్లేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి ఇది క్లెయిమ్ చేయవలసిందిగా నేను కోరుతాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ యాజ్ అ బిలీవర్ ఇన్ క్రైస్ట్. ఫస్ట్ థింగ్ ఈజ్ cast all your worries, all your anxieties, all your stress and painful things unto him. ఆ యొక్క విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని మీదకి ఆయన తీసుకోవడానికి రెడీ ఉన్నాయి. హీఈస్ రెడీ టు గివ్ యూ దట్ హెల్పింగ్ హ్యాండ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గివ్ దట్ హ్యాండ్ అండ్ టెల్ హిమ్, లార్డ్, దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ విత్ మీ, హెల్ప్ మీ అని చెప్పేసి మనము ఆయనకు ఇయ్యడానికి మనము సిద్ధపడాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు మనం చూస్తే, అక్కడ ఏమంటా ఉన్నాడు అంటే, ఈ చింతలు, బాధలు ఇవన్నీ మీకు కలుగుతూ ఉంటాయి. ఆ రోజులలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని భయంకరమైన హింస జరుగుతూ ఉండే, రకరకాలైన హింస. ఏ రోజు ఎవరు చనిపోతారో తెలియదు, ఏ రోజు ఎవరి ఆస్తి వెళ్ళిపోతుందో తెలియదు. రకరకాలైన చింతలలో వాళ్ళు ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళని ఉద్దేశించి రాస్తున్నది ఏంటంటే, దాన్ని రీప్లేస్ చేయమంటా ఉన్నాడు. నీ యాంగ్జైటీని, నీ స్ట్రెస్ని, నీ చింతను, నీ పెయిన్ పాయింట్స్ని అన్నిటిని కూడా ఒక విషయంతో మిమ్మల్ని రీప్లేస్ చేయండి దీన్ని అని అంటా ఉన్నాడు. ఏ విషయం అనేది ఇంకొంచెం సేపు వేచి చూడండి, మీకు ఇంకా చాలా
తేటతెల్లంగా మీకు కనిపిస్తుంది. ఇది వాక్యంలో నుంచి చెప్తున్న సత్యాలండి, ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 4వ వచనంలో ఏమంటా ఉన్నాడు అంటే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత యు రిప్లేస్ యువర్ యాంగ్జైటీ, యువర్ పెయిన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ప్రేయర్. ఫస్ట్ ఏమంటున్నాడు, క్యాస్ట్ ఆల్ యువర్ వరీస్ ఆన్ మీ అని అంటున్నాడు. సెకండ్ ఏమంటా ఉన్నాడు, రీప్లేస్. ఎప్పుడైతే నీకు చింత వస్తుందో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎక్కడ ఉంటుందో అక్కడ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ హెల్ప్ మీ. రీప్లేస్ చేయండి. ఆ స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి దేవుని గుర్తు చేసుకోండి. ప్రతిసారి దేవుని గుర్తు చేసుకొని, దేవా నాకు హెల్ప్ చేయండి దేవా, నాకు సహాయం చేయండి దేవా అని చెప్పేసి ఎప్పుడైతే ప్రార్థన చేసి, ఇది నేను చెప్తున్న మాటలు అపోస్తలుడైన పౌలు అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ సంఘస్థులను ఉద్దేశించి రాస్తా ఉన్నాడు. మీకు వరీస్ ఉన్నాయి, నేను కాదంటలేను, కానీ ఆ వరీస్ని ఏం చేయండి అంటే రీప్లేస్ చేయండి. ఆ వరీస్ని ప్రేయర్ తోటి రీప్లేస్ చేయండి. యు కీప్. ఎప్పుడైతే నీకు ఆ చింత కనిపించిందో జస్ట్ రిమెంబర్, దేవుని వాక్యంలో ఎట్లా ఉంది, నేను ప్రార్థన చేయాలి, ఈ సమయంలో ప్రార్థన చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ లాగానే కనిపిస్తుంది. ఇవన్నీ మేము చేస్తాం బ్రదర్ అండ్ లెట్ మీ టెల్ యూ, దీస్ ఆర్ థింగ్స్, దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్ అనేసి మీరు అనిపిస్తుందేమో, కానీ చాలా చాలా ఎఫెక్టివ్, చాలా చాలా ఎఫెక్టివ్. దీన్ని ఏ విధంగా చేస్తామో అని అంటే, ఎప్పుడైతే మనకు స్ట్రెస్ కనిపిస్తుందో, ఎప్పుడైతే జస్ట్ స్టాప్ దేర్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ ఇమ్మీడియట్లీ. దీని తర్వాత ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, ప్రార్థన ఒక అర్థం కాని సమాధానాన్ని మన హృదయంలో నెలకొల్పుతుంది. దీనికి మీరు సాక్షులే, నేను సాక్షులే, చాలా మంది విశ్వాసులు ఉన్న ప్రతి ఒక్కరు సాక్ష్యం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఎంత పెద్ద చింతనైనా ఉండని, నీకు తెలియని సమాధానము, నీకు అర్థం కాని సమాధానం నీ హృదయంలో నడుస్తూ ఉంటుంది. ఒక ప్రశాంతత కనిపిస్తుంది, ఏదో ఒక తెలియని ఆనందం కనిపిస్తూ ఉంటుంది, ఏదో నేను జయించినా అనే సంతోషం కనిపిస్తూ ఉంటుంది. సో రీప్లేస్ యువర్ వరీస్, యువర్ యాంగ్జైటీ విత్ ప్రేయర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనందరికీ మన మదర్స్ ఉన్నారు కదా, మనం చిన్నప్పుడు ఎప్పుడు మనం బాగలేకున్నా వాళ్ళందరూ ఎంత డాక్టర్ దగ్గర తీసుకోకపోయినా, ఎంత మెడిసిన్ ఇచ్చినా, ఎంత చేసినా కూడా ఎట్ లాస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే యూస్ టు ప్రే. మా అమ్మ అయితే చేస్తుండారు, మనందరూ అమలు చేస్తూ ఉండే కదా. వాళ్ళు ప్రేయర్ చేసేసి మనకు ఒక సమాధానమైన మాట కూడా చెప్తున్నారు. దేవుడు తక్కువ చేస్తాడు నాన్న, జ్వరం తక్కువైపోతుంది నాన్న, ఏం కాదు నాన్న, దెబ్బ తాకింది కదా, దేవుడు కంప్లీట్గా హీల్ చేస్తాడు బేట. ఇటువంటి విషయాలు మనకు చెప్తా ఉండే కదా. అదొక తెలియని అర్థం కాని సమాధానం మన లోపల ఉంటుంది. ఇదందరూ మనం కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినాం, కానీ మనం ఇవి చిన్నవి కదా, నేను ఎందుకు చేయాలని అనుకుంటాం. బట్ దిస్ వర్క్స్. ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, జీసస్ క్రైస్ట్ ఈస్ స్పీకింగ్ దీస్ థింగ్స్. ఇట్ వర్క్స్. దాని తర్వాత థర్డ్ థింగ్ మనం చూస్తే ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ చింత, ఈ యొక్క పెయిన్ఫుల్ పాయింట్స్, యాంగ్జైటీ ఇది మనల్ని ఓవర్టేక్ చేస్తూ ఉంటుందో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటిది అని అంటే, ఫోకస్ ఆన్ ప్రామిసెస్. సాటన్ మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, స్ట్రెస్ చేసేసి, నిన్ను యాంగ్జైటీకి గురి చేసి, చింతకు గురి చేసి, బాధకు గురి చేసేసి, నిన్ను డిప్రెస్ చేయాలని చూస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా తప్పించుకోవడానికి అని అంటే, జస్ట్ క్లెయిమ్ యువర్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ దోస్ ప్రామిసెస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు వాగ్దానం చేసినవి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి కదా బైబిల్లో, ఆ వాగ్దానాల మీద ఫోకస్ చేయాలి. ఈ చింత మీద మనం దృష్టి పెట్టినామని అంటే, ఐ థింక్ వీ విల్ స్లోలీ గెట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నో, డోంట్ గెట్ ఇన్ టు దట్. మనం ఏం చేయాలి అని అంటే, ఫోకస్ ఆన్ ప్రామిసెస్. ఇది నేను చెప్తున్న మాట కాదు. యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగంలో అది చెప్తారు. నేను మొత్తం చదువుతాను. చివరి భాగంలో చూడండి. యెషయా 41:10. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిన్ను బలపరచువాడిని నేనే, నీకు సహాయము చేసేవాడిని నేనే నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. 3-4 థింగ్స్ చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. ఎంత గొప్పగా ప్రామిస్ చేస్తా ఉన్నాడు. నిన్ను స్ట్రెంగ్తన్ చేసేవాడిని నేనే. ఐఎమ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మై స్ట్రెంగ్త్.
ఐఎమ్ ద వన్ హూ ఈస్ గివింగ్ యూ మై హెల్ప్. నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు, నేను బలపరుస్తానని అంటా ఉన్నాడు, నీకు నేను హెల్ప్ చేసేవాడిని, సహాయం చేస్తానని అంటా ఉన్నాడు. నా దక్షిణ హస్తముతో ఐ విల్ గివ్ యూ, నా దక్షిణ హస్తముతోటి నిన్ను ఆదుకొందును అని అంటే విత్ హిస్ సావరెన్ పవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు protect us or heal us or remove us from that stress. We will overcome that particular stress. అందుకు మనం ఏం చేయాలి అని అంటే, సాటర్న్ ఒక సైడ్ నుంచి మనల్ని స్ట్రాటజైజ్ చేసేసి మనల్ని పెయిన్ఫుల్ పాయింట్లోకి ఒక కార్నర్ చేయడానికి కార్నర్ సైడ్ మనల్ని ప్రెస్ చేస్తూ ఉంటే, వాట్ వీ హ్యావ్ టు డూ ఇంటెలిజెంట్లీ ఈస్ వీ హ్యావ్ టు స్టార్ట్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్, రిమెంబరింగ్ ద ప్రామిసెస్. దీనికి మనం చేయాల్సిన అంశం ఏంటి అంటే, స్టార్ట్ రీడింగ్ ద బైబిల్. లేకపోతే వీక్లీ నేను చాలా చిన్న గోల్ చెప్తా ఉన్నా, వీక్లీ వన్స్ ఒక్క మెమరీ వర్స్ నేర్చుకోవాలా. దేవా, దిస్ ఈజ్ వాట్ యు సెడ్. మే నాట్ బి ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉన్నట్టుగా చెప్పినా, లేకపోతే యూ క్లెయిమ్ దట్, దేవా నీ వాక్యంలో ఇట్లా రాసింది, ఐ వాంట్ టు క్లెయిమ్ దట్, నాకు హెల్ప్ చేయి దేవా అనేది ఆ యొక్క మెమరీ వర్స్ మనము నేర్చుకున్నట్లయితే, ఐ థింక్ మనము చాలా సందర్భాలలో ఉద్యోగం కోల్పోయినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది కదా, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ త్రూ దట్ పర్టిక్యులర్ థింగ్స్. ఆ టైంలో ఈఎంఐస్ మీద పడతా ఉంటాయి, నెక్స్ట్ రెజ్యూమెస్ వేరే ఎక్కడ ఏ ప్లేస్లలోకి పంపించినా ఆ రెజ్యూమెస్ వర్కౌట్ కావు, కొన్నిసార్లు ఇంటర్వ్యూస్కి కాల్స్ రావు. ఆ టైంలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఐ థింక్ ఎంత స్ట్రెస్ఫుల్, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. బట్ లెట్ మీ టెల్ యూ, రిమెంబర్ దీస్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ ద ప్రామిసెస్. ఐఎమ్ షూర్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. ఇది నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయింది. మీ జీవితాలలో కూడా చాలా చేసి ఉంటాడు దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక రకంగా మనకు హెల్ప్ చేసి ఉంటాడు కదా. జస్ట్ రిమెంబర్ దోస్ థింగ్స్. ఈ 3 థింగ్స్ ఒకవేళ మనం చేసినట్లయితే ఏమేమి నేర్చుకుంటాం ఈ త్రీ థింగ్స్లో అంటే, ఫస్ట్ క్యాస్ట్ యువర్ వరీస్ ఆన్ హిమ్. ఫస్ట్ మనకున్న చింత ఎంతయో ఆయన మీద వేయడం. రెండవ విషయం మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రేయర్ తోటి మన చింతలను రిప్లేస్ చేయడం. థర్డ్ థింగ్, ఫోకస్ ఆన్ యువర్ ప్రామిసెస్. అయితే ఈ యొక్క వీడియో పెద్దగా అవుతా ఉంది కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో అంటే ఈ అంశం మీద 3 వీడియోస్ వస్తాయండి. ఇది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా వస్తుంది. దయచేసి మీరు ఇవన్నీ వీక్షించండి, చూడండి. దాని తర్వాత మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నందుకు నిండా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దాని తర్వాత మనం అందరం కూడా చింతల నుంచి బయటపడాలనే నా యొక్క కోరిక. వేరే 2 పార్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను. దాని తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ దిస్ ఛానల్, కామెంట్ ఆన్ దిస్ ఛానల్, షేర్ ఆన్ దిస్ ఛానల్, అండ్ at last let us prepare ourselves for the second coming of Jesus Christ. Thank you so much for watching.